వన్ ప్లస్ 11 ప్రజెంట్ మీకు కేవలం 42,000కి 6GB 256GB వేరియంట్ వస్తుంది. సో అసలు ఈ వన్ ప్లస్ 11 నా బడ్జెట్లో కొనొచ్చా? ఎందుకు వన్ ప్లస్ ఇంత తక్కువ కాస్ట్కి మొబైల్స్ ఇస్తుంది? 65,000 దగ్గర లాంచ్ చేసిన కూడా కేవలం ఒక 40% డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుంది? అసలు ఈ వన్ ప్లస్ 12 మీద కూడా మీకైతే భారీ డిస్కౌంట్ అయితే రాబోతుంది అనమాట. సో వన్ ప్లస్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సతమతం అయిపోతున్నారు. సర్వీస్ సెంటర్స్ అంతా గొగ్గోలు ఎత్తిపోతుంది, సర్వీస్ బాగలేదు అంటున్నారు, గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఈ వన్ ప్లస్ 11 పిక్ చేసుకోవచ్చు 42K దగ్గర. ఎందుకంటే నేను ఒక 7 months నుంచి వన్ ప్లస్ ఫోన్ వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ తీసుకోవచ్చు లేదు, దానికి దీనికి డిఫరెన్స్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డీల్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేసి ఉంటాము, లింక్ డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళండి. లేదా QR కోడ్ ఇక్కడ చూసుకోండి, పింగ్ చేస్తున్నాము, వెళ్ళండి, కన్ను మూసుకొని జాయిన్ అయిపోండి. ఈ రాబోయే సేల్లో మంచి మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాం. ఈ డీల్ కూడా అక్కడ వెరిఫై చేసుకుని, అలాగే బడ్స్ కూడా ఫ్రీ వస్తున్నాయి మన ఛానల్ ద్వారా వెళ్తే, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇంకా మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీని కథ ఏంటో చూద్దాం, వచ్చేయండి. సో వన్ ప్లస్ 11 ఇన్ కేస్ మీరు వన్ ప్లస్ ఫోన్స్ కానీ వాడుతుంటే ఫస్ట్ అయితే కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఏమైనా సర్వీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పర్సనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అండ్ వన్ ప్లస్ 11 గురించి మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది, 50MP, 48MP, 32MP, అన్నీ కూడా మీకు ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ సెన్సర్స్. స్టిల్ డేట్కి కూడా అవి అప్గ్రేడ్లో ఉన్న సెన్సర్స్ అనమాట. ఫ్రంట్ 16MP సెన్సర్ వస్తుంది. కెమెరా పరంగా మీరు కళ్ళు మూసుకుని పిక్ చేసుకోవచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్లో. అన్ని కెమెరాస్ వర్కింగ్ కెమెరాస్ అనమాట. అన్నిలో మనకి 2K డిస్ప్లే అయితే వస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్లో 40,000 దగ్గర 2K డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. ఆ ఒకే ఒక్క ఫోన్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు 42K దగ్గర. ప్రజెంట్ ఉన్న ఆఫర్ సేల్లో 2K డిస్ప్లే ఉంది. ఈ 2K డిస్ప్లే మీకు LTPO 3 ప్యానల్ వస్తుంది. 1Hz to 120Hz సపోర్ట్ చేస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ మనకి ఇది బ్యాటరీ వచ్చేసి 5000 mAh వస్తుంది. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది దీంట్లో. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు కానీ అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా 8 Gen 2 ప్రాసెసర్. అండ్ మనకి 17 5G బ్యాండ్ సపోర్టు, ఇంటర్నేషనల్ 5G బ్యాండ్స్ కూడా దీంట్లో సపోర్ట్ ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ చెప్పాలంటే 40,000 దగ్గర మీరు ఇప్పుడు జల్లిడే తీసుకున్నా సరే ఏ కంపెనీ ఫోన్లో కూడా అట్లీస్ట్ ఒక మంచి టెలిఫోటో లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ దొరికే ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే షామీ CB ఒకటి కనిపిస్తుంది. అండ్ తర్వాత మీకు రియల్మీలో GT6 అనేది ఒకటి కనిపిస్తుంది. బట్ అవి అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ అయ్యే కెమెరాస్ అయితే కాదు. ఇక మోటో ఎడ్జ్ 50 అల్ట్రాలో ఉన్నప్పటికి కూడా దాని బ్యాటరీ అక్కడ ఒక మైనస్ అయి కూర్చుంది. అది ఉంది కానీ అది 50,000 దగ్గర అయితే సేల్ అవుతుంది. బట్ అది కూడా మంచి ఫోనే. బట్ 8 Gen 2 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 8S Gen 3 అనేది కొంచెం ఒక 2-3 విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఎనీవే ఏమైనప్పుడు కూడా అది కూడా ఒక మంచి కాంపిటేటర్ కింద చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ ఏదైతే మనం 42,000 దగ్గర 16GB 256GB వర్షన్తో ఏ ఫోన్ అయినా ఉందా, ఇన్ కేస్ వాళ్ళు వన్ ప్లస్ 12R తీసుకోవచ్చు, IQ E9 Pro తీసుకోవచ్చు, మోటో ఎడ్జ్ 50 అల్ట్రా తీసుకోవచ్చు, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఇవన్నీ చూసినా సరే మీకు అవి ట్రూ ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకు రావు. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇన్ కేస్ చెప్పాలంటే మాకు ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ కావచ్చు, టెలిఫోటో లెన్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ మిస్సింగ్ కావచ్చు, ఇట్లా ఏదో ఒక ప్రాబ్లంతో సతమతం అవుతుంది ఫోన్స్. బట్ ఇక్కడ చూస్తే మీకు వన్ ప్లస్లో మంచి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది, ఆల్ వర్కింగ్ కెమెరాస్ వస్తాయి, 100 watt ఛార్జింగ్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ Android 14తో రన్ అవుతుంది. సో మనకి ట్రూ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎవ్రీ ఫ్యూచర్ మీకు చెప్పాలంటే 42,000 దగ్గర కళ్ళు మూసుకొని తీసుకోండి. ఈ రోజుకి నా దగ్గర 42,000 దగ్గర ఉంటే నేను ఆ వన్ ప్లస్ 11ని కళ్ళు మూసుకొని తీసుకుంటాను, ఏం ఆలోచించను. ఇన్ కేసు ఈ వన్ ప్లస్ 12 కూడా పక్కన పెట్టి అదే తీసుకుంటాను. ఇప్పుడు ఈ వన్ ప్లస్ 12కి వన్ ప్లస్ 11కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మీకు డిస్ప్లే పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. కెమెరాస్ పరంగా ఈ వన్ ప్లస్లో లాస్ట్ 3 generation నుంచి అటు ఇటు తప్పితే అని అప్గ్రేడ్ అయితే ఉంటుంది. ఈ కెమెరాస్ అయితే అబోవ్ యావరేజ్ అయితే ఉంటాయి. ఏ సిరీస్లో చూసుకున్నా కెమెరాస్లో లిటిల్ బిట్ డిఫరెన్స్, ఒక 5% డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంతే మించి ఉండదు. అండ్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ దీంట్లో యాడ్ అవుతుంది, దాంట్లో ఉండదు, అదొకటి. దీంట్లో IP65 రేటింగ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి IP కొంచెం డౌన్ రేటింగ్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ 100 watt సూపర్ బుక్ ఛార్జింగ్ దాంట్లో సపోర్ట్ చేస్తుంది. ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే, కెమెరా మాడ్యూల్ కూడా అటు ఇటుకి ఇలాగే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ మీకు దానికి దీనికి 20,000 పెట్టి అప్గ్రేడ్ అయ్యేంత అయితే లేదు, 2-3 డిఫరెన్సెస్. అది 42,000 దగ్గర తోపు అని చెప్పొచ్చు. అదే 16GB వర్షన్ దీంట్లో 70,000 పడుతుంది వన్ ప్లస్ 12లో ప్రజెంట్. అది ఇప్పుడు 42,000 పడుతుంది. దగ్గర 28,000 దాకా తేడా ఉందన్నమాట. ఇంత హ్యూజ్ ప్రైస్ డిఫరెన్సెస్లో మీరు వన్ ప్లస్ 11ని కళ్ళు మూసుకొని పిక్ చేసుకోవచ్చు భయ్య. దట్ ఈస్ ఎ ట్రూ ఫ్లాగ్షిప్. ఇప్పటికి ఈ రోజుకి కూడా ఎక్సలెంట్ ఫోన్. ఎందుకంటే మీకు 1 lakh బిలో క్వాడ్ హెచ్ డిస్ప్లే ఆఫర్ చేసే ఫోన్ ఓన్లీ వన్ ప్లస్ నుంచే వస్తుంది. అది ఇప్పుడు 50,000 బిలోకే వచ్చింది. 50,000 బిలోకే మీకు వచ్చింది అనమాట. ఇన్ కేస్ IQ 12 తీసుకోవాలన్నా సరే స్కిప్ చేసేసి వన్ ప్లస్ 11 అయితే తీసుకోండి, నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. ఒకటి ఇక్కడ సమస్య వచ్చేసి గ్రీన్ లైన్ ఇష్యూ. ఇన్ కేస్ మీరు గ్రీన్ లైన్ ఇష్యూకి భయపడే పని అయితే అసలు వన్ ప్లస్ డివైజెస్ తాగొద్దు. ఇవి చాలా మంచి డివైజెస్, సీరియస్ చెప్తున్నాను. నేను ఒక 7 months నుంచి ఇది వాడుతున్నాను కదా, చాలా మంచి డివైస్ ఇది. సో మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయితే ఉంది దీంట్లో, సాటిస్ఫై చేసింది. అంతట్టు వీళ్ళు
రూపాయల ఫ్యూచర్స్ దగ్గర వచ్చే ఫోన్ని చాలా తక్కువ తీసుకొస్తారు. కాకపోతే ఈ వన్ ప్లస్ గురించి చెప్తే ఏమంటారంటే గ్రీన్ లైన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వీస్ బాగాలేదని చెప్పేసి నెత్తినెక్కి తొక్కుతారు. కానీ చాలా మంచి ఫోన్ డివైజెస్ ఇవి, అండ్ వాడే వాళ్ళకే తెలుస్తుంది వీటి గురించి. ఇన్ కేస్ మీరు వన్ ప్లస్ ఫోన్ వాడుతుంది కామెంట్ సెక్షన్ మళ్ళీ చెప్తున్నా, కామెంట్ అయితే చేయండి అనమాట. సో ఇది నా ఒపీనియన్ అయితే. ఇది ఇన్ కేస్ ఆ వన్ ప్లస్ మొబైల్ మీద దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇన్బుల్ట్కి వెళ్తే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మీకు అప్ టు డేట్లోనే ఉన్నాయి. ఏం తీసేసే ఫోన్ అయితే కాదు. ఆ 40,000 ప్రైస్ బ్యాకెట్లో దీని దరిదాపులో కూడా ఏ ఫోన్ కూడా లేదు. ఇదైతే నేను చెప్పగలను అనమాట. ఒకసారి ఆలోచించండి. అండ్ గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటే మాత్రం స్కిప్ చేయండి తప్ప మిగతా విషయాల్లో ఇది థమ్స్ అప్ అని చెప్తాను. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. అక్కడ వెళ్ళండి, ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తున్నాను. ఆఫర్ ఉంటే కొనేయండి. సేల్స్ దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సేల్స్లో ఈ ఆఫర్ వస్తుందో లేదో కూడా మళ్ళీ అయితే చెప్పలేము అన్నమాట. ప్రజెంట్ అయితే బడ్స్ 2 కూడా ఫ్రీ ఇస్తున్నారు. సో మంచి లూట్ డీల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఈ OnePlus 11 మీద నా ఒపీనియన్. ఇన్ కేస్ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.